ఏం పేరు? సంధ్య. బావ గారి పేరేంటి? బాలరాజు. ఏమని పిలుస్తావు? బావా. నిజంగా బావేనా? నిజంగానే బావా. అప్పట్లో మేనరికాలు వద్దనేవారు కానీ ఈ మధ్య మెల్లి మొదలెట్టినట్టున్నారు. అవును, చాలా మంది బావలని ఇంట్లో బాగుంటే చాలా అండి, అసలు బయటకు పోనిట్లే పాపం. సరే సంజయ్ గారు, ఏంటి ఎన్ని సంవత్సరాలు ఇంత ఘోరం జరిగి ఈ కట్టేసి? 12 years అయింది. 12 సంవత్సరాలు. ఎలా ఉన్నాడు ఆయన? బాగుంటాడు అంటే బయటికి బానే ఉంటాడు, లోపల అలాడిపోతున్నాడు. అలా ఏం లేదు. అది ఆయన అడగాలి, నాకేం తెలుసు. అది తను వచ్చినప్పుడు అడగండి. ఎప్పుడైనా మేము మహాదానందం అప్పుడు కూడా నా పేరే చెప్తాడు. అవునా? అక్కడ కూడా రామేశ్వరం వెళ్ళా శనీశ్వరం వదలలేదంటే ఇది. సో సడన్ గా మీకు 300 కోట్లు ఇచ్చాం. ఓకే. సో ప్రాపర్టీస్ కొనకూడదు, బంగారం కొనకూడదు, 1 day లో ఖర్చు పెట్టాలి. షాపింగ్. అదే షాపింగ్ లో ఏం కొంటారు? డైమండ్ శారీస్. అచ్చుడు సిల్వర్ డైమండ్స్ అంట. నేను బంగారం వద్దన్నానని సిల్వర్ గోల్డ్ వద్దన్నారు కదా. గోల్డ్ సిల్వర్ డైమండ్స్ ఏం వద్దు. ఓకే. 1 day లో షాపింగ్ చేయాలి. ఓన్లీ షాపింగ్. మీ ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు. ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి చూసుకుంటా. ఏ బిస్కెట్. షాపింగ్ ఏం చేస్తారు? 300 కోట్లు 1 day లో. శారీస్. చర్యలు ఊహాతీతం వర్మ. దట్స్ ద బ్యూటీ. 300 కోట్లు పెట్టి శారీస్ కొనేద్దంట. అవును, మరి మోడలింగ్ చాలంటే అది చేయాలి కదా. బ్రాండెడ్ వాచెస్, బ్రాండెడ్ ఫ్రిడ్జెస్. కాదు ఆయనే. ఓ మా బావా అని ఆయన ఎటు వెళ్లకుండా చేసుకున్నావు కదా. 300 కోట్లు ఇస్తున్నా, కనీసం మా ఆయన కోసం ఇది కొంటానని అన్నావా? అదొకటి ఉంటది కదా. ఏడు సంధ్య గారు చెప్పండి సార్. సంధ్య ముగ్గు అయితే ఎవరు గొబ్బెమ్మ? మా బావ. ఆయన చివరికి గొబ్బెమ్మలు చేసిందండి. బాలరాజు గారు చూసారా మరి? మా మరదలు వెనకాల పడ్డారు, ఏం జరిగిందో చివరికి. చెప్పాను కదరా, కొన్ని జాతకాలు అలాగే తగలెడతాయి. మరి ఆ ముగ్గులో గొబ్బెమ్మ ఉంటేనే కదా లుక్ ఉంటది. అచ్చా, ఎంత ముగ్గు అయినా అందులో గొబ్బెమ్మ ఉండాలి. ఓకే, ఇప్పుడు చెప్పు. పచ్చని తోటలో పాలకూర తట్ట, పక్కింటి పేటలో కొత్తిమీర కట్ట, పాపికొండల్లో పాట పాడుతుంది పాలపెట్ట. ఇంత పెద్ద డైలాగ్ అంటే కష్టం. అది డైలాగ్ కాదు, టంగ్ ట్విస్టర్ అంటారు దాన్ని. సరే, ఓ పని చేద్దాం సింపుల్ గా. పాలకూర అమ్మాలి నువ్వు ఇప్పుడు నెత్తి మీద తట్టెట్టుకొని. ఓకే, ఇది చాలా సింపుల్. యాక్షన్. పాలకూరమ్మ పాలకూర. నెత్తి మీద తట్టేది. డౌట్ వస్తుంది మాకు, పాలకూర నేను పాలకూర అమ్ముతున్నానా లేదా? అరే ఇదిగో ఇలా కట్ట. పాలకూరమ్మ పాలకూర. ఎంతమ్మా కట్ట? 10కి 2. 10కి 2 పక్కన బండి మీద 3 అమ్ముతున్నారు. లేదమ్మా 20నే. ఎక్కడ నుండి తీసుకొచ్చారు పాలకూర? 10 రూపీస్. 2 నుంచి 20కి వెళ్ళిందేటండి. మళ్ళీ స్టార్ట్ చేయి. పాలకూరమ్మ పాలకూరమ్మ పాలకూర 10కి 2 కట్టలు. బాగా చెప్పానా? అయిపోయిందా? ఆల్ రైట్, నెక్స్ట్ మరి ఏం చేస్తారో వచ్చారమ్మా. ఏం పేరండి? విశాలి అండి. విశాల్. మీకు చాలా విశాలమైన హృదయం అని ఆ పేరు పెట్టారు చిన్నప్పుడు కదా. అవును. ఏం చేస్తుంటారు ఆ విశాలమైన హృదయంతో? నేను క్లాసికల్ డాన్సర్ నండి. అమ్మో, ఓకే. నాది ఎంఏ కంప్లీటెడ్ కూచిపూడిలో. సూపర్. ఎప్పుడైనా బాగా టెన్షన్ గా ఉన్నప్పుడు గానీ ఆగండి, మీలో ఉత్సాహం నేను క్లాసికల్ డాన్స్ తో స్టార్ట్ చేస్తానంటారా? ఇంట్లో లేదండి, బయట. ఇంట్లో ప్రాక్టీస్ ఎక్కడ? ప్రాక్టీస్ వరకు. బట్ హస్బెండ్ ఉన్నారు కదా, వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు కదా. ఎందుకు మీరు ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు ఆయన తీసుకెళ్లి ముందు కూర్చోబెట్టి చప్పట్లు కొట్టించాలి. చూస్తారు, నా కెమెరామెన్ వాళ్ళే కదా. నేను చాలా తక్కువగా ఆలోచించానమ్మా. విశాలమైన హృదయం అనుకుని ఆమెను కెమెరామెన్ గా వాడుతుందన్నమాట మర్చిపోయి తీసుకెళ్లి చప్పట్లు కొట్టించాను నేను. చూస్తారు కెమెరామెన్ ఆయనే కదా, సరిగా సపోర్ట్ చేయాలి కదా హస్బెండ్స్. పక్కన ఎవరు కనపడకూడదు, మొత్తం నువ్వే కనపడాలి. డిటి అప్పుడు కూడా. మరి మన పర్సనల్ అంటేనే మనల్నే తీస్తారు, లేదంటే అందరినీ తీస్తారు కదా. ఏం పేరు బావగారి పేరు? కిరణ్ కుమార్. ఆ కష్టజీవి పేరు కిరణ్ కుమార్. కేకే. నా ఫోన్ లో కూడా అలాగే సేవ్ లో ఉంటుంది. ఏమని? కష్టజీవి అని. కష్టపడుతున్న కష్టజీవి కేకే అంటే. లేదండి, చాలా సుఖంగా చూసుకుంటున్నాను, జాగ్రత్తగా. అది రివర్స్ కదా. కాదు, ఆయన చాలా సుఖంగా చూసుకుంటారు. అంటే వంట కూడా ఆయన చేస్తున్నారు? కాదండి, నేను చేస్తాను, నేను బాగానే చూసుకుంటాను. మా ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సరే, మీకు 300 కోట్లు ఇచ్చాం. ప్రాపర్టీస్ అయ్యి కొనకూడదు, ఓన్లీ షాపింగ్. 1 day లో ఏమేమి కొంటారు? ఓన్లీ 1 day లోనా? ఓన్లీ 1 day లో. అంత ఖర్చు పెట్టలేను కానీ నేను యాక్చువల్ గా ట్రిప్ కొడదాం అనుకున్నా. హ్యాపీగా పొద్దుటెళ్ళి అదంతా అంటే అవన్నీ కంప్లీట్ చేసే లోపు వరల్డ్ ట్రిప్ కొడదాం అనుకున్నాను నేను. 1 day లో వరల్డ్ ట్రిప్? 1 day లో కాదు, అవంతా ఖర్చు అయ్యే లోపు. అలా కాదు, 1 day లో ఖర్చు చేయాలి. 1 day లో ఖర్చు పెట్టాలి, అయితే 300 కోట్లు ఊరికినే ఎవరు ఇస్తారు? ఏడు విజయ్ గారు చెప్పండి.
అంత ఖర్చు పెట్టానని చెప్పా కదా, కొంచెం తీసుకుంటా, మిగతాది మీకు ఇచ్చేస్తాలేండి. ఆ, బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. చెప్పక్క, మిగిలింది. నువ్వెంత తీసుకుంటావు, నాకెంత ఇస్తావు? ఈ ఆఫర్ ఏదో బాగుంది. మిగిలిందంతా మీకే. ఉన్నదంతా ఎంత ఉంటే అంత. మళ్ళీ అదే మాట అదే లోపు. రెడీ, జాగ్రత్తగా విను. జిల్లేలే జిల్లేలే ఆయో అయో జిల్లేలే, రావాలే రావాలే మా ఊరు మీరు రావాలే, కావాలే కావాలే మరిన్ని ఎపిసోడ్లు మాకు కావాలే. అమ్మ బాబోయ్, ఇంత పెద్దదా? 300 ఎపిసోడ్ సందర్భంగా స్పెషల్ టంగ్ ట్విస్టర్ అనమాట. జిలేలే జిలేలే అయ్యో అయ్యో జిలేలే, రావాలే రావాలే మా ఊరు మీరు రావాలే, కావాలి కావాలి ఇలాంటి ఎపిసోడ్స్ కావాలి. సూపర్, మీరు మా మనసు దోచుకున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, నెక్స్ట్ ఏం పేరండి? శ్రవంతి. శ్రవంతి గారు, ఏంటి డిఫరెంట్ గా ముక్కుకి రింగెట్టారు? ముక్కు పిడక బావ అడిగాడే ఇలా పెట్టుకో బాగుంటది, అందరూ లేదు, హీరోయిన్ లేదు. పెట్టుకున్నా, నువ్వు పెట్టుకోవేంటని? చిన్నప్పటి నుంచి ఉంది నాకు. ఆ. బట్ మ్యారేజ్ కి నేను ఫస్ట్ వాళ్ళ ఇంటికి రాగానే ఫస్ట్ గిఫ్ట్ ఇదే, మీరేం ఇచ్చారు ఆయన ఫస్ట్ గిఫ్ట్? బొకే. బుకే. చీలాసౌ శ్రవంతి. జి 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 జి. ఏం చేస్తాడు బావా? సిఏ, చార్టెడ్ అకౌంటెంట్. ఎన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటున్నాడు ఈ కష్టజీవి? 9 years నుంచి. ఏం పేరు ఈ కష్టజీవి పేరు? బాలకృష్ణ. కష్టజీవి బాలు. అంటే కాదు అని కూడా అనట్లా అనట్లేదు. అవును, ఎందుకంటే- సరే మరి ఇంకా 300 కోట్లు ఇచ్చారంట వన్ డేలో అంట. ఏంటంట? తీసుకెళ్లి మా ఆయనకి ఇస్తా. ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్. లెక్క పెట్టమనడానికి. ఎందుకు ఇస్తాడంటే, ఇదిగో 300 కోట్లు కరెక్ట్ గా ఇచ్చారో లేదు లెక్కెట్టి నాకు ఇయ్యి, నేను షాపింగ్ వెళ్తా. ఓకే, ఇప్పుడు చెప్పండి. పచ్చని తోటలో పాలకూర తట్ట, పక్కింటి పెరట్లో కొత్తిమీర కట్ట, పాపి కొండల్లో పాట పాడుతుంది పాలపిట్ట. పచ్చని తోటలో పాలకూర తట్ట, పక్కింటి పేటలో పేట. పక్కింటి పెరటిలో ఆ. కొత్తిమీర కట్ట. ఎక్కడికి హనుమాన్ ఎక్కడ తీసుకెళ్ళాలి బావా? ఉత్తరకాశీ. వెళ్ళావు కానీ అందుకే రీసెంట్ గా గోవా తీసుకెళ్లారు. ఈమె ఎప్పుడు అని ఉంటదా, హనీమూన్కి తీసుకెళ్ళావు కాశీకి అని. ఎందుకు వచ్చింది గోల, పదే గోవా. పచ్చని తోటలో పాలకూర తట్ట, పక్కింటి పెరటిలో ఇదిగో కాదు, పక్కింటి పెరట్లో కొత్తిమీర ఉందని ఎప్పుడైనా వెళ్ళి కోసుకున్నారు చెప్పకుండా? లేదు పక్కింటోళ్ళ ఇంట్లో, లేదు లేదు. నేను కరివేపాకు కోసాను పక్కింటోళ్ళ ఇంట్లో ఆ. అడగకుండా. అడగకుండా. పెళ్లి కాకముందే ఇలాంటి పనులు చేస్తుందంటే రేపు పొద్దుటి పెళ్లి అయిన తర్వాత ఇంకా పిసినారుగా మారి మందర పూలు ఆకులు కూడా తెంపుతా. మా కోకాపేట విజయ్ అప్పుడు ఏం చేస్తారు? ఓకే, అందరికీ గట్టిగా చెప్పట్లు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు CBS చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్స్.